అందరూ పెద్దలు చాలా విషయాలు మాట్లాడారు. నేను ఒక విషయాన్ని చెప్పి ముగిస్తాను. కులం అనేది ఒక రోగం అని ఫస్ట్ గుర్తిస్తే ఆ రోగానికి మందేస్తాం మనం. ఇదివరకు పోలీసులు కూడా వాయిదాన మాట్లాడుతూ పోలీసులు ఇది కులహత్య కాదు, డబ్బుల కోసం చేసినారు, ఆస్తి కోసం చేసినారు అనేది ఏదో ప్రచారం చేస్తున్నారు అనేది. అట్లనే ఈ మధ్యకాలంలో చాలామంది మాట్లాడతారు, ఈ కాలంలో కులం ఎక్కడిది భయ అంటారు. ఈ కాలంలో కులం ఎక్కడిది అని చెప్పడం కానీ, ఇది కులహత్య కాదని చెప్పడం కానీ, కులాన్ని ఫాసిఫై చేయడమే. అంటే కులాన్ని తగ్గియడం, కులం లేదని మాటలలో చెప్పడం. కానీ ప్రతిరోజు నీ పేరు పక్కన కులం ఉంది, నీ ఇంటి పక్కన కులం ఉంది, ఆస్తి పంపకాల్లో కులం ఉంది, భూమి కులం ముఖ్యమకే ఉంది. భూమిలోని వాళ్ళందరూ తక్కువ కులాల వాళ్ళే ఉన్నారు. కాబట్టి కులం ఉంది, అది ఒక రోగం. దానికి మందేయాలంటే తప్పకుండా కులాంతర వివాహాలు జరగాల్సిందే. దానికోసం కులాంతర వివాహాలను ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళకు రక్షణ కల్పించే చట్టం కావాలని కేవీపీఎస్ చాలా సంవత్సరాల నుంచి కొట్లాడుతుంది. కుల నిర్మూలన వ్యతిరేక సంఘం కానీ చాలా సంఘాలు కొట్లాడుతున్నాయి. కాబట్టి అటువైపు అడుగు వేసి, అదేవిధంగా ఇలాంటివి జరిగినప్పుడు వెంటనే ఖండించే, ఇప్పుడు బీసీ సంఘాలు కూడా చాలా వరకు ఖండించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కొద్దిమంది మాట్లాడుతున్న సందర్భంలో ఈ కులములు ఆ కులములు అన్నప్పుడు అన్న క్లారిఫై ఇచ్చిండు స్కైలాబ్ అన్న. ఆ కులమో ఈ కులమో, ఏ కులం చెడ్డది కాదు, ఏ కులం మంచిది కాదు, కులమే చెడ్డది, కులం అనేదే చెడ్డది. కాబట్టి దాన్ని నిర్మూలించడానికి మనం ఏం చేయాలి, మన వంతు అనేది మనం తప్పకుండా అది చూడాలి. అంబోజ నరేష్ను చంపింది రెడ్డి కులం, తర్వాత పెరుమాళ్ళ ప్రణయ్ని చంపింది ఎవరు, వైశాయన. అట్లనే అనేకమైన ఎస్సీలలో కూడా ఉపకులాలు చంపుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి కులం అనేది చంపేస్తుంది. కాబట్టి కులాన్ని చంపేయనంత వరకు కులం మనుషులను చంపేస్తూనే ఉంటుంది, సంపక తింటూనే ఉంటుంది. కాబట్టి ఆ కులాన్ని నిర్మూలించేదాకా ఇట్లా ప్రతి ఒక్కరూ గొంతులు కలపాలి, మనసులు కలపాలి, కొట్లాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికోసం T10 ఇప్పుడు T10 ఏర్పడ్డప్పటి నుంచి కూడా కుల దురాంకార హత్య జరిగిన ప్రతి దగ్గరికి వెళ్ళి మేము దాన్ని తప్పు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోవడం, ప్రభుత్వం దృష్టికి తీసుకునే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.